అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లేలమ్మ జిట్ట పిల్ల పాల పెట్ట ఒక పాల పెట్ట ఈ రోజు నా ఎదురుగుండా కూర్చుంది. వి హావ్ నభా నతేష్. జిల్లేలమ్మ జిట్ట పిల్ల పాల పెట్ట. లెట్ మీ టాక్ అబౌట్ డార్లింగ్. సో ఈ ఇంటర్వ్యూ అంతా ఐల్ కాల్ యూ డార్లింగ్. అశ్విన్ వచ్చి ఈ కథ మీకు వచ్చి చెప్పినప్పుడు వాట్ పుల్డ్ యూ ఆఫ్, లైక్ ఎస్ నేను చేస్తాను, అండ్ ఆల్సో వై నభా? నా దగ్గరకు వచ్చేసరికి చేద్దాం అన్నారంట. డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. డోంట్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. ఇఫ్ అన్ఫార్చునేట్లీ వంటి చేత్తో దర్శన్ ఎత్తేసిన ఒక షాట్ కూడా ఉంటుంది. ఐ వాజ్ లైక్ ప్రతి యాక్టర్కి ఈ సీన్ చాలా టఫ్ రా నాకు అని అనిపిస్తుంది. సో డార్లింగ్ ఏమనిపించింది, ఏ సీన్ అనిపించింది? ఒక సీన్ ఉంది అంటే నాకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. చెయ్యను, చెప్పను. మీరు అడిగినా కూడా చెప్పను నేను. స్మార్ట్ శంకర్ 2లో నవా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని చెప్పి ఆ పాయింట్ గురించి మీరు పూరి సార్ అయినా ఎవరైనా వస్తారు కదా ఇక్కడికి, వాళ్ళు అడగండి. వాట్ ఈస్ ద పంచ్ లైన్ టు యువర్ ఫేవరెట్ జోక్ ఆర్ సంథింగ్, లైక్ ఆల్ ది టైమ్ ఆ పంచ్ లైన్ యూజ్ చేస్తారంటారు చూసారా? ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వస్తారా మీరు? వన్ వర్డ్ అబౌట్ డార్లింగ్. పైసా వసూలు. హాయ్ హలో, దిస్ ఇస్ సుధా గంటి అండ్ మీరు చూస్తున్నారు RTV. జిల్లేలమ్మ జిట్ట పిల్ల పాల పెట్ట ఒక పాల పెట్ట ఈ రోజు నా ఎదురుగుండా కూర్చుంది. వి హావ్ నభా నతేష్. హాయ్. హాయ్ సుధా, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ సో మచ్. యూ లుక్ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్, యూ సింగ్ వెల్. థ్యాంక్ యూ. సో లెట్ మీ టాక్ అబౌట్ డార్లింగ్. సో ఈ ఇంటర్వ్యూ అంతా ఐల్ కాల్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో డార్లింగ్, టెల్ మీ, అశ్విన్ వచ్చి ఈ కథ మీకు వచ్చి చెప్పినప్పుడు వాట్ పుల్డ్ యూ ఆఫ్, లైక్ ఎస్ నేను చేస్తాను, బట్ అండ్ ఆల్సో వై నభా? వై నభా అనేది రెండు యాంగిల్ ఉంది. ఓకే. ఒకటి నా పర్స్పెక్టివ్, ఇంకోటి డైరెక్టర్ పర్స్పెక్టివ్ అన్నమాట. నా పర్స్పెక్టివ్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 1.5 years సినిమా చేయట్లేదు బికాస్ ఐ హ్యాడ్ అన్ ఇంజరీ అండ్ ఎవ్రీథింగ్. నేను మళ్ళీ సినిమా చేయాలంటే ఏదో ఒకటి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ మోర్ ఆర్ సంథింగ్ డిఫరెంట్, అ లాట్ మోర్ దెన్ వాట్ ఐవ్ డన్ బిఫోర్. ఓకే. దాని ఉన్నప్పుడు నాకు వచ్చింది. డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు చాలామంది దగ్గరకు వెళ్ళిందంట, వేరే రకరకాల రియాక్షన్స్ వచ్చిందంట డైరెక్టర్కి. కొన్ని మంది హ్యాపీ అయ్యి ఫీల్ అయ్యారు, కొన్ని మంది దే వర్ స్కేర్డ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చెప్పింది. నా దగ్గరకు వచ్చేసరికి చేద్దాం అన్నానంట. చేద్దాం అన్నానంట. ఓకే. సో హీ రియలీ లైక్ దట్. He really liked that fact that fine, let's do it. That fearless attitude. And నాకు ఫస్ట్ కథ వచ్చి డైరెక్టర్ చెప్పినప్పుడు ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. ఒక సినిమా లవర్గా నేను ఈ సినిమా ఎంజాయ్ చేశా. ఎందుకంటే అశ్విన్ ఈజ్ అ వెరీ గుడ్ నరేటర్. స్క్రిప్ట్న ఎంత బాగా నరేట్ చేశారంటే నా కళ్ళు ముందు ఐ కుడ్ విజువలైజ్ ద సినిమా. ఓకే. ఆ విజువలైజేషన్తో నన్ను ఎంజాయ్ చేసేసా సినిమా. నా క్యారెక్టర్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సంథింగ్ విచ్ ఐ హావ్ నెవర్ డన్. And I feel after cinema, if you watch, you will feel that nobody's done this in like a long time. That's true. So yeah. And ఇది రియాలిటీకి దగ్గరగా అనిపించిందా మీకు? అంటే దే ఆర్ పీపుల్, రియల్ లైఫ్లో కూడా దే ఆర్ పీపుల్. అఫ్ కోర్స్ మనం అపరిచితుడు సినిమా చూసాం. పీపుల్ వర్ ట్వీటింగ్ ఆర్ లైక్ యునో ఎక్స్లో వాళ్ళు పోస్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, నాకు కొంచెం దగ్గరగా ఆ క్యారెక్టర్లా అనిపించింది. నభా ఈజ్ లుకింగ్ వెరీ డిఫరెంట్ ఇన్ దాట్ క్యారెక్టర్ అని చెప్పేసి. సో ఇది రియల్ వరల్డ్కి దగ్గరగా ఉందని చెప్పి మీరు చూస్ చేసుకున్నారా? లైక్ సినిమా థియేటర్కి ఖచ్చితంగా జనం వస్తారు నేను ఈ సినిమా చేస్తే అనుకున్నారా? ఇది కొత్త వరల్డ్. మనం ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసామన్నమాట. రియల్ లైఫ్లో ఒక ఇల్లులో జరిగే విచారం, వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ లో మధ్యలో జరిగే విచారం ఒకటి ఉంటుంది.
అదే స్పేస్లో ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉండి అది ఉంటే ఎట్లా ఉంటుంది ఒక ఇంట్లో ఆ అమ్మాయి మీద హస్బెండ్ అనేవాడు పిచ్చి పిచ్చి ప్రేమగా ఉంటే తర్వాత ఈ అమ్మాయి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే ఎట్లా ఉంటుంది ఓకే అనేది చాలా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నమాట సో దాట్ ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే సో కమింగ్ టు దర్శితో యాక్ట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అండ్ యు నో హీస్ వండర్ఫుల్ కమీడియన్ స్టార్టింగ్ తన కెరియర్ కామెడీతో స్టార్ట్ చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ ఇప్పుడు హీరోగా తనని చాలా ప్రూవ్ చేసుకుంటున్నారు మంగళవారంతో సూపర్ గుడ్ హిట్ అయితే ఇచ్చారు అండ్ ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ సూపర్ గుడ్ హిట్ ఇస్తారని అనుకుంటున్నా సో హౌ ఇస్ ఇట్ లైక్ ఆయనతో ట్రావెల్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలా నడిచింది అండ్ ఆయనతో ఏదైనా క్రిటికల్ సీన్ లాగా లేకపోతే మెమరబుల్ సీన్ లాగా ఏదైనా ఉండిందా ప్రతి సినిమాలో మొత్తానికి దర్శి అండ్ ఐ కాంబినేషన్ ఈస్ దేర్ ఆల్మోస్ట్ ఆల్ ద సీన్స్లో నేను ఉంటే దర్శి ఉండాలి కంపల్సరీగా అలాంటి ఒక ట్రావెల్ ఉంటుంది అన్నమాట హీ వాస్ ఫ్యాబులస్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ నా క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ వర్క్ అవ్వాలంటే ఆనంది అనే క్యారెక్టర్ వర్క్ అవ్వాలంటే రాఘవ్ అనే క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి ఆర్టిస్ట్ అయితే చాలా మంచిగా అంత మంచి ఆర్టిస్ట్ ఉండాలి అన్నమాట దర్శి ఈజ్ అ ఫ్యాబులస్ యాక్టర్ అండ్ హీస్ కిల్డ్ ఇట్ అండ్ వీ బోత్ హ్యాడ్ అ గ్రేట్ వర్కింగ్ ఎనర్జీస్ ఆన్ ద సెట్ బికాజ్ మన ఇద్దరి మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్సే ఒక హ్యూమర్ లాగా బయటకు వస్తుంది అన్నమాట సో ఇట్ వాజ్ అమేజింగ్ సో డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ బీయింగ్ అ గర్ల్ ఆర్ బీయింగ్ అ విమెన్ I have not thought about it. Okay, Don't ask me that question. point. Don't ask me that question. Okay, so First, before you asked only, I interrupted. not that way. నాకు అడగండి నాకు అడగకండి ఓకే చేసుకుంటారు చేసుకోరు ఇట్స్ అప్ టు అస్ ఓకే మనం తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది బట్ ఇఫ్ అన్ఫార్చునేట్లీ yes. జరిగిపోయింది అన్ఫార్చునేట్లీ సో డార్లింగ్ కి పెళ్ళైతే ఎలా ఉంటది హస్బెండ్ తో బాగుంటుందండి ఎందుకు బాగుంటుంది చాలా బాగుంటుంది నాతో చాలా బాగుంటుంది లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా no fuzz I'm completely different person ఓకే I'm like very peaceful calm no fuss free చిల్గా ఉంటాను నేను ఓకే చాలా బాగుంటుంది అందరికి కోపం వచ్చిన చిల్ల కోపం రాదు నాకు యాక్చువల్లీ బేసికలీ ఏడ్పించచ్చు అయితే హస్బెండ్ చాలా గట్టిగా నాకు కోపం రాదు ఒక పాయింట్ వరకు ఓకే కోపం వస్తే దేర్ ఇస్ సాచురేషన్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి కోపం వస్తే చాలా కష్టం ఓకే సో టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ కూడా ఉంది ఎక్కడెక్కడ షార్ట్ చేశారు ఈ సాంగ్స్ని రాహి అయితే మనం వి వెంట్ నార్త్ ఇండియా దట్ ఈస్ మై ఫస్ట్ సోలో సాంగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ వావ్ దట్ వాజ్ అమేజింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ 4 days మనం కాశ్మీర్లో శ్రీనగర్ పెహల్గామ్ then we traveled through Jammu, then we came to Amritsar, then we went to Ooty. ఓకే We traveled a lot for that because Anand is a traveler ఓ ఓకే in the film. ఓకే So అమ్మాయి బ్యాక్ ప్యాక్ వేసుకుని వెళ్ళిపోద్ది ఉట్టి ఎక్కడైనా వెళ్ళిపోద్ది అన్నమాట ఓకే so she's like that. ఓకే So we traveled all over that place. It was really good, amazing, fabulous. ఓకే సో అక్కడ ఆల్మోస్ట్ నార్త్ అండ్ సౌత్ హిల్ స్టేషన్స్ లో షార్ట్ చేశారు Yeah, because she loves nature. This girl loves nature. Mhm. She's always around nature అన్నమాట. Yeah. ఓకే సో అలా కథలోకి దర్శి వచ్చిన తర్వాత అన్ని మలుపులు తిరుగుతుంది ఓకే వీ హ్యావ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ Yes. సో ఆనంది క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించిందా బికాస్ ఇట్ ఈస్ రియల్లీ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఇబ్బందిగా అంటే ఏ రకాల ఇబ్బంది అని అంటే ఇట్లా నవ్వుతూ ఉన్న మనిషి ఇట్లా కోపంగా మారిపోవాలి సో అది చాలా కష్టం ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు యూ బికాస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ కరెంట్ మోడ్ మనం నార్మల్గా నవ్వుతూ చేయడం అంటే ఓకే కానీ అలా మారుతూ ఉంచడం అంటే ఇట్స్ రియలీ టఫ్ జాబ్
సో హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నారా, హోంవర్క్ చేశారా? Because we did 2 weeks of workshop. We got a acting facilitator called Anand Sami from Chennai. Because I had to figure out body languages, characters ki separate body language పెట్టాలి, మేనరిజమ్స్ పెట్టుకోవాలి. ఒక క్యారెక్టర్ ఎలా ఒక కాఫీని తీసుకుంటుంది, ఎలా నవ్వుతుంది, హెయిర్ ఎలా పెట్టుకుంటుంది, ఎలా కూర్చుంటుంది, ఎలా లెగుస్తుంది, అవన్నీ చాలా వర్క్ చేసామన్నమాట. దెన్ ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఫర్ ఎవ్రీ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ we did a lot of homework Okay. before going on floor. Otherwise I wouldn't have been able to pull it off. Basically ఎందుకంటే నేను just 1 month సినిమా షూటింగ్ ఉన్నప్పుడు వచ్చానన్నమాట. So I had to like literally grasp everything like that. So it was definitely difficult, but it was a lot of fun. Okay. It was a lot of fun. I'm missing shoot actually. I can truly see in the trailer లో చూపించి present చేసినప్పుడు I felt like wow, this lady killed it. Thank you. చాలా బాగా Thank you. అనిపించింది Thank నాకు. you so much. సో కమింగ్ టు యువర్ ఫైట్స్, ఈ సినిమాలో ఒంటి చేత్తో దర్శిని ఎత్తేసిన ఒక షాట్ కూడా ఉంటుంది. ఐ వాజ్ లైక్ ఏంటి ఓకే, మాయాబజార్ నుంచి శశిరేఖని తీసుకొచ్చారా, లేకపోతే ఏం జరిగింది? ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా ఉంది అనిపించింది. సో హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ ఫైట్ సీన్స్? టెల్ మీ అబౌట్ దోస్ ఫైట్ moments, like just it was a lot of fun. It was a lot of fun because I train kickboxing regularly, because after the injury I started training very hard on physical activities so that I could become stronger. It was a lot of fun shooting for fight sequences with masters and everything, composing what will look good and everything. నాకు చాలా చాలా ఇష్టం ఏంటంటే ఫైట్ సీక్వెన్సెస్లో ఫైట్ అయ్యాక ఇలా లుక్ ఇవ్వాలన్నమాట. ఇన్స్పిరేషన్ ఎవరు దీనికి? చాలా ఆల్ ఆర్ మాస్ హీరోస్. ఒక్క పేరు అంటే నేను చెప్పలేను అన్నమాట, బట్ ఆల్ ఆఫ్ ఆర్ ఐ లవ్ కమర్షియల్ సినిమా. సో అట్లా ఇలా 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 చేయాలి. సో ఒక పంచ్ ఇచ్చిన తర్వాత తెలుసుగా. సో దట్ ఈస్ మై ఫేవరెట్. ఓకే, సో చాలా హోంవర్క్ చేసినట్టున్నారు ఆ ఫైట్ సంబంధించి. Did you get injured or something like No, that? I didn't get injured. It was fun. It's all taken care very well and stuff. Okay, very Yeah. nice. So tell me about దర్శి. లైక్ దర్శి క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు మీది కూడా ఈక్వల్ ఇమేజ్ చూపించాలని ఉంటుంది మనకి డైరెక్టర్ సినిమాలో. సో హౌ డిడ్ ఇట్ గో? No, I think Darshi was on board even before I came on board. So we had the bound script and everybody were clear about who's doing what. So it was a completely director's hand. It's a completely director-driven film. So he had completely clarity as to how the drama should go. It's basically a drama created between two people. Right. So my character brings action Right. and Darshi's character brings reaction. Right. So when there is an action, there has to be a proper equal reaction. Reaction. So that's how it has gone. Okay. Yeah. So tell me about the cast and crew in this film. Dashi is there, and we have Krishna Teja, we have Vishnu, we have Ananya, we have a couple of more interesting surprises in the film also. Okay. Yeah. Really nice. So ఈ సినిమాకి పార్ట్ 2 ఉండబోతుందా, or it's just an end? Director అడగాలి మీరు. Yeah. Because the concept is truly different. And అది కూడా విమెన్ చేయడం ఇట్స్ డిఫరెంట్. అది మనకి ఎండింగ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఓవరాల్ ద సోషల్ మీడియా. సో అకార్డింగ్ టు యూ మీకు ఉంటుందని అనిపిస్తుంది? ఉంటే బాగుంటుంది. సినిమా జనాలకి నచ్చితే ఎలా ఉంటుంది రెస్పాన్స్ చూసుకుని ఐ థింక్ ఇట్ విల్ బి ఐ థింక్ మేకర్స్ విల్ డిసైడ్ వాట్ దే వాంట్ టు డు. సో అశ్విన్ గారు ఎవరి మీద అయినా సెట్లో సీరియస్ అవ్వడం జరిగిందా? ఎప్పుడు లేదు అసలు. ఎప్పుడు లేదు. హీస్ ఆల్వేస్ స్మైలింగ్. ఓకే. హౌ డు యూ డూ దట్ అశ్విన్? హీ డజంట్ స్లీప్ అపారెంట్లీ. హీస్ ఆల్వేస్ అవేక్. హీస్ ఆల్వేస్ వర్కింగ్. హీ డజంట్ షౌట్. I'm like, how do you do it, Ashwin? You do it all well, like it's like a piece of cake. So
ఓకే దట్స్ నైస్. అండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు సినిమా. ఓ సారీ మర్చిపోయా. అసలు బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ప్యాక్ రోల్ లో కనిపించారు అనిపించింది నాకు. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ బ్రహ్మానందం గారు? నాకు సీన్స్ లేదు బ్రహ్మానందం గారితో, కానీ ఆ రోజు షూట్ జరిగినప్పుడు నేను ఉన్నా. లైక్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ షూటింగ్ సమ్ అదర్ సీన్. నేనైతే పెద్ద ఫ్యాన్ గర్ల్ లాగా వెళ్ళిపోయేలా నించున్నా, నాకు ఒక ఫోటో కావాలి సార్తో, నాకు ఒక ఫోటో కావాలి అని. తర్వాత పిల్లకి ఫోటో కావాలంటే ఇద్దామని. హీ వాజ్ ఇన్ అ హరీ బట్ హీ గేవ్ అ పిక్చర్ టు మీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ స్టక్. ఓకే సో యా, it's really nice ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి we are seeing him and he was like so good. And coming to your songs, మీరు సాంగ్స్లో చాలా డిఫరెంట్గా ఉన్నారు, యాక్షన్ పోర్షన్లో డిఫరెంట్గా ఉన్నారు. సో అది ఎలా మేనేజ్ చేశారు? ఆ బౌండరీస్ అనేవి ఎలా సెట్ చేసుకున్నారు? అలా ఏం లేదు యాక్చువల్లీ. సాంగ్స్కి వచ్చేసరికి మూడ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ వెన్ దెర్ ఈస్ సీన్స్ ఆబ్వియస్లీ మూడ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దెర్ ఇస్ నో very difficult boundaries or anything over there. Right. And also there is one particular scene in the trailer where you'll cry, you'll smile, you'll shout. ఆ సీన్ గురించి చెప్పండి. హౌ డిడ్ ఇట్ గో? ఆ సీన్ యాక్చువల్లీ మనం ఇదే బ్రహ్మానందం గారు ఉన్న రోజే ఒకసారి షూట్ చేసాము. ఆ రోజు హడవడిలో అయిపోయింది. I think we shot that scene again. Okay. So it went very well that day. Ante it was good, yeah. It was I think it was one of the last scenes we shot. It was very easy for some reason. అలవాటు అయిపోయింది అప్పుడు సరికి. అంటే సగం సినిమా ఆల్రెడీ ట్రావెల్ అయిపోయింది కదా, ఇంకా ఈ సీన్ ఏంటి ఫట్ 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 చేసేస్తాం. It was fun. Yeah. That's good. So let's play something. And one more question. Darling, సినిమా అంతా అయిపోయింది ఓకే, బట్ డెఫినెట్గా ప్రతి యాక్టర్కి ఈ సీన్ చాలా టఫ్ రా నాకు అని అనిపిస్తుంది. సో డార్లింగ్కి ఏమనిపించింది? ఏ సీన్ అనిపించింది? ఒక సీన్ ఉంది, సినిమాలు మీరు చూస్తే అర్థమైపోతుంది ఏ సీన్ అని. అంటే నాకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, చెప్పను. కానీ నేను టఫ్ మీరు అడిగినా కూడా చెప్పను. నేను మీరు ఏమనుకోకండి, నేను సినిమా అయితే ఏం చెప్పను. సో that scene is a scene of my life, at least till now. చాలా అంటే సినిమా కథ విన్నాక కూడా నాకు అది ఈ సీన్ అండి. Did it make you cry? No, in the scene I'll probably, it didn't make me cry, but that scene was very 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 difficult and exciting and very important. I think it's a 7 minutes long single take scene. It was amazing. It was too good. Why people should watch Darling? Cause it's a full pack paisa vasool movie. మీరు సినిమాకి వస్తే నవ్వుతూ తర్వాత కొంచెం ఏడిపించి పంపిస్తాం. లాస్ట్లో ఏడుస్తాం అనమాట. అయితే కొంచెం ఏడిపించి మళ్ళీ నవ్వించి కొంచెం మజా ఇచ్చి పంపిస్తాం. మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఎస్, వెరీ నైస్. సో వాట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇస్ ఇస్మార్ట్ శంకర్ 2లో నవా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని చెప్పి, ఆ పాయింట్ గురించి లెట్స్ టాక్. ఆ పాయింట్ గురించి మీరు పూరి సార్ అయినా ఎవరైనా వస్తారు కదా ఇక్కడికి, వాళ్ళు అడగండి. ఎందుకంటే నాకు నవ్వా నుంచి తెలియాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఇఫ్ నిజంగా చెప్పారు పూరి సార్ వాంట్ టు గెట్ యూ బ్యాక్ ఆన్ బోర్డ్, సో వాట్ యూ వాంట్ టు సే? వెన్ హీ కమ్స్ యూ ఆస్క్ హిమ్. అంటే మీకు పర్సనల్గా యూ వాంట్ గో? డెఫినెట్లీ. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. అర్థమైంది, రాసుకోండి. ఓకే డార్లింగ్, లెట్స్ ప్లే సంథింగ్. సో ఇదేంటంటే round who is, okay? Who is the craziest person on sets? Craziest person? Me. Who is the funniest on sets? Ashwin. Who is the angriest on sets? Angriest? ప్రస్తుతానికి కోపడతావేంటి? అట్లా ఎవరు లేదనుకున్నా, అందరూ కొంచెం చిల్లే ఈ సెట్లో. అవునా? There is no angry. There is no angry birds. Who's the emotional person on set? Emotional person అంటే
ఎమోషన్ పర్సన్ ఎవరు లేరు అంత కూడా దర్శి ఐ థింక్ అరే యా దర్శి ఈజ్ ఎమోషన్ నాట్ ఎమోషన్ అంటే లైక్ వెరీ వెరీ నైస్ స్వీట్ లైక్ దట్ ఓకే యా ఓకే హూ ఇస్ ద మోస్ట్ అనాయింగ్ వన్ ఆన్ ద సెట్ అన్నోయింగ్ ఇట్ కెన్ బి యువర్ లైట్ మ్యాన్ ఇట్ కెన్ బి యువర్ మేకప్ మ్యాన్ ఆర్ సంథింగ్ ఎవరైనా సరే అరే అలా చిక్కగా ఉంది నాకు అన్నట్టు అట్లా అంటే నాకు నేనే అనాయింగ్ మీకు మీరు స్వీట్ అని చెప్పాలి ఎందుకంటే నేనే అనాయింగ్ చిరాగా ఉంటాను నేను మా కొన్ని రోజులు కొన్నిసేపులో ఓకే హూ ఇస్ ద మోస్ట్ హారిబుల్ ఆన్ సెట్ nobody is this is a darling team there is no negative on this set ఓకే హూ ఇస్ ద మోస్ట్ హంగ్రియెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్ hungry me I'm only hungry యూర్ అ ఫుడీ I'm a huge foodie ఓకే హైదరాబాద్ లో మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీరు లైక్ ఇలా వెళ్ళాలంటే I like biryanis obviously ఓకే I love halim హలీం చాలా నచ్చింది నాకు ఈద్ వస్తే నేను డైట్లో ఉంటాను తినలేను కాబట్టి కానీ ఐ జస్ట్ లైక్ లవ్ టు ఈట్ హలీం అండ్ బిర్యానీ ఓకే అంటే అట్లీస్ట్ ఒక్క రోజైనా చీట్ డే ఉంటుంది కదా చెయ్యాలి కదా మరి ఓకే సో మోస్ట్ లవబుల్ who else will be lovable than me అంతే కదా సూపర్ డార్లింగ్ సో ద లాస్ట్ వన్ హూ ఇస్ కామ్ ఆన్ సెట్స్ లైక్ లార్డ్ బుద్ధా లాగా ఆ డిఓపి నరేష్ చాలా కామ్ అన్నమాట చాలా కూల్ అన్నమాట ఏమంటే ఇంకొక టేక్ అండి అన్నా సరే వెరీ నైస్ ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్ సో దిస్ ద లాస్ట్ రౌండ్ దిస్ ఆర్ దాట్ ఓకే ఓకే లెట్స్ ప్లే దిస్ దాట్ విత్ నభా ఓకే సో సినిమానా లేకపోతే టెలివిజనా సినిమా లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ మనీ ఆర్ హ్యాపీనెస్ యూ వాచ్ షోస్ లైక్ ఒక ఎపిసోడ్తో స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తారా or ఎప్పుడైనా వదిలేసిన సందర్భాలు ఉన్నాయా చాలా సందర్భాల్లో వదిలేసా అవ్వదు ఇంకా అర్రే వీళ్ళదేంటో గోల్ జరుగుతుంది వల్ల కాదు ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకేదైనా వచ్చిందని ఓకే వుడ్ యూ రాదర్ ఫ్లై ఆర్ హ్యావ్ సూపర్ స్ట్రెంగ్త్ Okay. So would you rather find your dream job or win lottery? Dream job. Crazy. Physical strength or mental strength? Both. Okay. So what's your guilty pleasure? I drink a lot of coffee in a day. Like every day. Yeah. దీని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను బికాస్ ఏ ఇంటర్వ్యూలో చూసినా ఏ సెట్లో చూసినా ఏ సినిమాలో చూసినా ఆ మగ్గు మాత్రం హైలైట్ అవుతుంది కొత్తది కొన్ని రోజులు ఇది తీసుకుని తిరుగుతా అదైన తర్వాత కొత్తది వస్తుంది ఇది పడేస్తా ఇన్సైడ్ ఏముంది అంటే షీ సైడ్ వాట్స్ దట్ బ్లాక్ కాఫీ black coffee I like my coffee black but a heart is white okay yeah heart is white and pure sometimes it's black too చాలా రేర్ గా మనకి స్క్రీన్ మీద ఒక పర్సనాలిటీ కనిపించింది కదా అప్పుడు అన్నమాట సో వాట్ ఈస్ యువర్ లాస్ట్ గూగుల్ సర్చ్ about myself little obsession not too much I swear okay what is the punchline to your favorite joke or something like all the time ఆ punchline యూస్ చేస్తారు అంటారు చూసారా ఛ అని కొంతమంది ఓ మై గాడ్ అని కొంతమంది సో అలా ఎవరంటే మీరంతా ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వస్తారా మీరు క్రేజీయా సో వాట్స్ యువర్ లాస్ట్ ఇంపల్స్ బై oh I buy like a lot of things impulsively are you an impulsive person or something I'm not an impulsive person my problem is I buy and I don't try okay because it's all online shopping last impulse buy okay would yeah, be she bought something for me but she's not saying oh yeah I'll tell you secret later okay so which celebrity annoys you the most celebrity why will celebrity annoy me because obviously friends ఉంటారు కదా మనకి ఇండస్ట్రీలో nobody annoys most me annoying person? nobody can annoy me
Ha. That's a different zone. Maybe you annoys. I annoy myself. Yeah. Okay. What is a not big deal to the most people but it tortures you? What is that? What is a not big deal for most of the people but అది మిమ్మల్ని టార్చర్ చేస్తుంది ఓకే ఇది నాకు బిగ్ డీల్ కాదు అని కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ నువ్వు టైంకి రావాలి అంటే ఇట్స్ ఓకే ఐ కెన్ కమ్ డౌన్ ఆన్ టైమ్ బట్ ఫర్ సమ్వన్ దిస్ ఇస్ సో అనాయింగ్ నాకు అంత టార్చర్లా ఉంది అని అట్లాంటిది ఏముంది మనకి I don't know. I think some people say that I can get away with sleeping for 4 hours and all that. But I'm like, I can't understand. I need like 10 hours of sleep every day. 10 గంటలు కంపల్సరీగా పడుకోవాలి నేను. ఓకే డార్లింగ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టాప్ 3 క్వశ్చన్స్ అడుగుతాను ఇండస్ట్రీలో హూస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ వాళ్ళతో సినిమా చేయాలనుకుంటే వాట్ రోల్ వుడ్ యూ చూస్ నాకు అందరూ చాలా ఫేవరెట్ అన్నమాట ఒక్కరంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 3 హీరోస్లో మహేష్ బాబు ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే వాట్ వుడ్ యూ చూస్ ముగ్గురు మల్టీ స్టార్ ప్లాన్ చేయండి కాదు సెపరేట్ మూవీస్ చేద్దాం ఎందుకు ఒక సినిమా 3 సినిమాలు సో గుడ్ హూస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ కో యాక్ట్రెస్ ఒకవేళ మల్టీ స్టారర్లో నీ కో యాక్ట్రెస్తో నువ్వు చేయాలంటే డార్లింగ్ ఎవరితో చేస్తావు చాలా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో బాండింగ్ అట్లా కాదు ఇఫ్ యూ వాంట్ లైక్ సీ ఆన్ స్క్రీన్లో చేయాలి అంటే ఐ లైక్ ఆలియా భట్ దట్స్ నైస్ ఓకే ఇప్పుడు లైక్ కరెంట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏం చేస్తున్నారు after this doing Swayambhu. Uh-huh. Nikhil's. It's a pan-India film, and it's a very good. It's a periodic film. I'm playing a classical dancer in that movie, and it's again very different from what I've done. Beautiful sets, and Ravi Basuru sir is playing music, and then Senthil sir, RRR DOP is doing camera and beautiful sets and everything. So yeah, looking forward to that. Very nice. One word about Darling. Paisa vasool. Paisa vasool. Yeah. Very nice. సో ఇప్పటిదాకా చాలా మెమరీస్ షేర్ చేసుకున్న సినిమాకి సంబంధించి కొన్ని రివీల్ చేయలేదు నభా సో మై డార్లింగ్ వాన్స్ దెమ్ అందరూ ఖచ్చితంగా స్క్రీన్ మీద థియేటర్స్లో 19th చూడాలని చెప్పేసి డార్లింగ్ చెప్పింది ఇప్పుడే నాకు థ్యాంక్ యూ సో మచ్ నభా యూ థ్యాంక్ యూ సో మచ్ సుధా థ్యాంక్ యూ సో మచ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్ మీరు చూస్తున్నారు RTV మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది